మా మదరు, ఫాదరు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ చూసాను మేడం. మొత్తం చూసా. అన్నీ మ్యాచ్ అయ్యాయి. సో, ఒక జాన్ టు అక్టోబర్ వరకు చూసాను. అక్టోబర్‌లో నా ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారు అన్నీ ఎవ్రీథింగ్ కరెక్ట్ అయ్యాను. While నవంబర్ కానీ మిస్ అయిపోయా. creating the meditation as well as with my knowledge and various books నుంచి find out. హనుమంతులు వారు 'ఇమ్మోర్టల్ టాక్స్' అని ఒక చిన్న బుక్స్ వాళ్ళ ద్వారా వచ్చింది. ఆ బుక్ రైటర్ శూన్య. సో, బేసికల్లీ హి డజంట్ వాంట్ టు డిస్క్లోజ్. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ బుక్ అని అనిపించింది. నేను పెద్ద పెద్ద బుక్స్ చదివినా అంత ఇన్సైట్ రాదు. ఆ బుక్‌లో అలా ఉంది. సో, మీరు చెప్పేది అదే. కానీ వాళ్ళు ఎక్కడ ఆపేశారు అంటే చూపిచ్చారు. బట్ వాట్ టు డూ అనేది చెప్పలేదు. సో, అక్కడ మీరు స్టార్ట్ చేశారు. అయితే నేనేం చేయాలి అని ఐ స్టార్టెడ్ సీయింగ్ మై సెల్ఫ్ డాన్సింగ్ విత్ ద చైల్డ్. దట్ వాస్ అమేజింగ్. అండ్ అలా కూర్చుండిపోయాను. ఐ డోంట్ నో వాట్. That's అండ్ వి wonderful. బోత్ ఆర్ డాన్సింగ్. ఈస్ దట్ ద కనెక్టివిటీ? ఒక జస్ట్ కన్ఫర్మేషన్ మీకు అసలు మీకు అడుగుతున్నాను. వచ్చినంత డాన్స్ నాకు కూడా రాలేదు. అనేసి విస్పర్ చేసిన తర్వాత 1 లాక్ వచ్చింది. 1 లాక్ విస్పర్ చేస్తే 1 లాక్ వచ్చింది. ఇది కావాలి మా క్లాస్ వాళ్ళకి. థ్యాంక్ యూ వెరీ మచ్ సిఎస్ లక్ష్మి గారు. నిజంగానే మీకు బోల్డ్ బోల్డ్ కిస్లు ఈ టైంలో అందరికి కావాలి. అందరికి ఎస్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఏదైనా ఒక్కటి ఈ మెడిటేషన్ గురించి ఎవరు చెప్పేసేయండి ఫాస్ట్ గా. ఇక్కడ మా ప్రవీణ్ గారు ఉన్నారు. ప్రవీణ్ గారు అడుగుదాం ఏమన్నా మ్యాచ్ అయిందా. ప్రవీణ్ గారు ఎస్ మీరు చెప్పేసేయండి. మీరు ఈరోజు ఎందుకంటే బికాజ్ యూఆర్ అ లైవ్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు తెలుసు పర్సనల్లీ. సో మీకు ఈ మెడిటేషన్తో మీకు కనెక్ట్ అయ్యారా? ఐ మీన్ పర్ఫెక్ట్ మేడం. ఎగ్జాక్ట్‌లీ కనెక్ట్ అయ్యాను. 9:30కి నేను డ్రాప్ కావాలి. ఎందుకంటే మీటింగ్ ఉంది. రైట్ మెడిటేషన్ అప్పటికల్లా ఫినిష్ అవుద్దనుకున్నాను. నవంబర్ వరకు వచ్చింది. హమ్మయ్య! నా టాస్క్ ఓకే వచ్చాడు. సో బుజ్జోడు ఏ మంత్ లో పుట్టాడు? బుజ్జిది ఏ మంత్? బుజ్జోడు జూన్‌లో పుట్టాడు. అండ్ రేఖ కూడా జూన్‌లో పుట్టింది. సో రేఖ ఈజ్ యాక్చువల్‌గా ఇన్నర్ చైల్డ్ ఫర్ అవర్ ఫాదర్. మదర్స్ యాన్సెస్ట్రీ. వీడేంటి రేఖ చేయాల్సిన పని చేయట్లేదని చెప్పేసి వీడు ఎగ్జాక్ట్లీగా జూన్‌లో పుట్టాడు. 29th పోస్ట్‌పోన్ కాకుండా ఉండడానికి కోసం అని. అంటే రేఖకు చూపించడానికి ఇన్నర్ చైల్డ్ అని. అండ్ మీరు ఇంకోటి చెప్పారు మేడం. బేబీ నేను అట్లా అర్థం చేసుకున్నాను. బాయ్ అయితే బేసికలీ మోర్ ఫాదర్ చైల్డ్ ఆర్ కాన్షియస్నెస్ సన్‌లైట్ కొద్దిగా ఎక్కువ తీసుకొని వస్తారు. 2% ఎక్స్ట్రా సన్లైట్. అంటే మా యాన్సెస్ట్రల్ హీల్ క్లీన్ చేయడానికి కూడా వచ్చాడు అని అనిపించింది. సో తన ఇన్నర్ చైల్డ్ ప్లస్ మా యాన్సెస్ట్రల్ లీడింగ్. అండ్ యాక్చువల్ గా వాడు మా యాన్సెస్ట్రల్ నాకు తెలుసు అది. సో ఆ రకంగా కూడా ఐ నో దట్ ఈజ్ మ్యాచ్డ్. అండ్ నేను జూలై. సో నేను ఫస్ట్ నుంచి కూడా నాది ఆ జూలై క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. అంటే నాకు ఇంతకుముందు జూలై అంటే జూలై సీజన్ అనుకునే వాళ్ళు. నాకు అది నచ్చదు, సెట్ కాదనిపించేది. ఆ లీడర్షిప్ ఆ టైప్ కాదు, అది క్యారెక్టరిస్టిక్స్ కాదు. మీరు కరెక్ట్ గా ప్రొటెక్షన్ అన్నారు. దట్స్ పర్ఫెక్ట్ మ్యాచ్ ఫర్ మీ. నేను అలా సెట్ అయ్యాను. లీనియేజ్ ఇప్పుడు మీకు ఫస్ట్ సెంటెన్స్ మీకు చెప్పాను లేదు. ఈ సిఓని ఎవరినైతే సెలెక్ట్ చేస్తారో ఆఫీస్ ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు ద లీనియేజ్ ప్రాబ్లమ్ లో ఎంత ఉందో మిమ్మల్ని యునానిమస్లీ దే హ్యావ్ చోజన్. అండ్ దిస్ ఇస్ అ స్పిరిచువల్ అండర్స్టాండింగ్. ఇట్స్ నాట్ ద మాస్కులైన్ కత్తి తీసుకొని ఇది కాదు అక్కర్లా. వీళ్ళు స్పిరిచువల్ ఇన్సైట్స్ లోపలికి వెళ్ళి డీప్ డెప్త్స్ ఆఫ్ ద స్పిరిచువాలిటీని క్లీన్ చేసే హీరో కావాలి వాళ్ళకి. హీరోయిన్ వాట్ ఎవర్ దట్. ఇప్పుడు మీరు కూడా అబ్బాయి పుట్టారు. సో ఇక్కడ మీ బాబు అబ్బాయి ఎవరికి ప్రొటెక్షన్ కావాలి? ఇట్ ఈస్ ఇప్పుడు నా ఫ్యామిలీలో ఐఎమ్ లైక్ అమ్మ వైపు వాళ్ళకి ప్రొటెక్షన్. పెయిన్ కూడా ఊమ్లోనే ఉంది పెయిన్ అందరిది మాది. సో అమ్మ వైపు ఎక్కువ శోకం కూడా ఉంది. నేను జూలైలో పుట్టా. జూలైలో పుట్టిన నాకు మా చిన్న తమ్ముడు జూన్ అండ్ మా పెద్ద తమ్ముడు జాన్యువరి. సో ఎవ్రీథింగ్ బాగా కలిసింది. బట్ నేను అమ్మ వాళ్ళ వైపు నుంచి తీసుకొచ్చాను శోకం. ఇప్పుడు మీరు చెప్పారు చూడండి, యు ఆర్ ద బాయ్ అండ్ యు ఆర్ ద ప్రొటెక్టర్. యు ఆర్ ప్రొటెక్టింగ్ యువర్ ఓన్ ఫాదర్ సైడ్ లీనియేజ్. అండ్ బాబు కూడా అదే చూపిస్తున్నాడు. సో బాబుని కూడా ప్రొటెక్ట్ చేయగలిగేది మీరే బాబు. అండ్ రేఖ అండ్ పాప. సో ఎవ్రీథింగ్ పాప ఇస్ అబ్సల్యూట్లీ. బట్ మా మదర్, ఫాదర్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అన్ని చూసాను మేడం. మొత్తం చూసాను. అన్ని మ్యాచ్ అయ్యాయి. సో జాన్ టు అక్టోబర్ వరకు చూసాను. అక్టోబర్‌లో నా ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారు అన్నీ ఎవ్రీథింగ్ కరెక్ట్ అయ్యాను. నవంబర్ కానీ మిస్ అయిపోయా. while creating the meditation as well as with my knowledge and various books నుంచి ఫైండ్ అవుట్ చేసి తీసుకున్నప్పుడు
నేను చేసేప్పుడు నాకు ప్రతి క్యారెక్టర్ ఓ వీడిది ఇదే కదా, వీడిదే కదా. మా నిధి ఉంది, మా నిధి ఆగస్టులో పుట్టింది. మా మధు ఎంత ఎక్స్పాండ్ అయ్యాడంటే హీ బికేమ్ బిలియనర్ ఆఫ్టర్ హీ హెస్ కమ్. అండ్ అది ఒక్క నిమిషం కూడా కూర్చుండదు కంఫర్ట్ జోన్లో, పరిగెత్తిస్తూనే ఉంటుంది డాడీని, పరిగెడుతుంది. గోల్డ్ అంటే గోల్డ్ కదా, దానికి డైమండ్స్ కావాలి. సో బికాస్ హీ స్టార్టెడ్ గ్రోయింగ్ అండ్ బ్యారియర్స్ నుంచి బయటకు వచ్చింది, పారాడైమ్ నుంచి బయటకు వచ్చింది మధు ఇస్ బికాస్ ఆఫ్ ద నిధిస్ బర్త్డే. సో ఎవ్రీథింగ్ నేను అలా మా ఫ్యామిలీ వాళ్ళందరినీ కూడా చూసాను నేను. సో ఇట్స్ అమేజింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి చెప్పండి. హనుమంతులు వారు ఇమోటల్ టాక్స్ అని ఒక చిన్న బుక్స్ వాళ్ళ ద్వారా వచ్చింది. ఆ బుక్ రైటర్ శూన్య. సో బేసిక్లీ డజన్ వాంట్ టు డిస్క్లోజ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ దట్ 9 ఆర్టిఫాక్ట్స్ని చాలా బాగా చూపించారు. అంటే స్టోరీ లాగా చెప్పారు, లైక్ అ మెర్మైడ్ స్టోరీ లాగా, లైక్ 80 pages మేడం. అసలు అది నాకు వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ బుక్ అని అనిపించింది. నేను పెద్ద పెద్ద బుక్స్ చదివినా అంత ఇన్సైట్ రాదు, ఆ బుక్లో అలా ఉంది. సో మీరు చెప్పేది అదే, కానీ వాళ్ళు ఎక్కడ ఆపేశారు అంటే చూపించారు, బట్ వాట్ టు డూ అనేది చెప్పలేదు. సో అక్కడ మీరు స్టార్ట్ చేశారు. సో ఆ 9 ఆర్టిఫాక్ట్స్ని. సో మచ్ అమేజింగ్ అమేజింగ్ అమేజింగ్. ప్రవీణ్ గారు, ఐఎమ్ సో హ్యాపీ కనెక్టింగ్ విత్ యూ. దిస్ ఇస్ ఆల్సో లైక్ ఇట్స్ నాట్ కోఇన్సిడెన్స్, ఏది కాదు, డివైన్ పర్పసే. మనం కలిసిన సోల్స్ ఇద్దరం కలిసి చేస్తున్నాము ఈ ప్రయాణం, లైక్ అందరం కలిసి. సో ఇట్స్ లైక్ అమేజింగ్ అమేజింగ్ అమేజింగ్. ఇఫ్ దిస్ క్లాస్ ఇస్ హెల్ప్ఫుల్ టు యువర్ మీ 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 జర్నీకి ఇది హెల్ప్ అవుతుంది, ఐ విల్ బీ మచ్ మోర్ హ్యాపీయర్ దాన్ ఎనీబడి. ఎస్ పిల్లలు, ఐ నో నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలంటే నాకు కూడా ఇనర్షియా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మ్యాగ్నెటిజం ఎక్కువ ఉంది. ఇక్కడ నుంచి అటు కదలాలంటే నా స్విచ్ కూడా, నా నోరు ఆగట్లేదు, దాన్ని ఏమంటారంటే తార మాతంగి విద్యలు మొత్తం ఇక్కడిక్కడే ఉంటున్నాయి, ఇక్కడికి అట్రాక్ట్ అయిపోయింది ఈ గ్రూప్కి. ఐఎమ్ సారీ ప్లీజ్. బట్ ఒకటైతే టు బీ ఫ్రాంక్, ఇక్కడున్న వాళ్ళందరూ ఎనర్జీస్ ఆర్ అమేజింగ్, ప్యూర్ ఎనర్జీస్. నాకు తెలుస్తుంది ఒక చక్ర క్లాస్కి వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటుంది, ఊంబ్ క్లాస్కి వచ్చినప్పుడు అలా ఉంటుంది, మనీ క్లాస్కి. బట్ ఐ డోంట్ నో ఫర్ సమ్ రీజన్ వెరీ బ్యూటిఫుల్ ఎనర్జీస్ అయితే నాకు రిలీజ్ అవుతాయి మీ దగ్గర నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పిల్లలు, గీత గారు రేపు తీసుకుందామా? రేపు తీసుకుందా చెప్తారా? యా, రేపు చెప్తారా? ఏమనుకోవద్దు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరితో మాట్లాడట్లేదు, ఏమనుకోవద్దు. మనకి గ్రాడ్యుయేషన్ సెరమనీ వస్తుంది, ఆ రోజు బోల్డ్ విశేషాలు చెప్పండి. ఏంటి జీలక్ష్మి గారు దెబ్బలు పడతాయి చెప్తున్నారు నాకు? ఏం చెప్తారు? ఏమైనా చెప్పాలా? రిజల్టా యూ వాంట్ టు గివ్ ద రిజల్ట్ ఫస్ట్? నో అయితే మాత్రం డెఫినెట్గా మీకు రిజల్ట్. ఎవరున్నారు? ఒక్క రిజల్ట్ చెప్పండి. రిజల్ట్ ఎందుకంటే అందరినీ బూస్ట్ చేస్తాయి రిజల్ట్స్. ఓకే, తను తెచ్చారు, నేను ఎందుకు తాగడదు? విజయలక్ష్మి గారు రిజల్టా? ఇస్ ఇట్ రిజల్ట్? ఇట్స్ ప్లసిబో ఎఫెక్ట్ అంటారు. గీత గారు కూడా రిజల్ట్ అంట. ఒక్క నిమిషం గీత గారిని తీసేసుకుందాం. ఇందాకే అడిగారు, నో అన్నాను. మ్యామ్, ఐ హ్యావ్ టు టెల్ యూ దిస్. ఇది ఏమైందంటే వాళ్ళు పొద్దున ఐ యూజువలీ డూ పూజ అని చెప్పాను కదా, పూజలో కూర్చున్నాక సైలెంట్ అయిపోతా కాసేపు 5 minutes. ఐ ఫెల్ట్ యాజ్ యూ సెడ్ ఇన్నర్ చైల్డ్ కన్వర్సేషన్, మరి అదేనేమో నాకు తెలియదు, కానీ ఓ స్మైల్ వచ్చింది ఫేస్ నుంచి. am I universe అన్న క్వశ్చన్ వచ్చింది. Look at that. You are am I connected to universe your అంటే child. అంటే దెన్ ఐ వాస్ లైక్ కన్వర్సేషన్ స్టార్ట్ అయింది ఒక 5 seconds లో, మరేమో కన్వర్సేషన్. ఎస్, యు ఆర్ యూనివర్స్. అయితే నేనేం చేయాలి అని ఐ స్టార్టెడ్ సీయింగ్ మై సెల్ఫ్ డాన్సింగ్ విత్ ద చైల్డ్. దట్ వాజ్ అమేజింగ్. అండ్ అలా కూర్చుండిపోయాను. ఐ డోంట్ నో వాట్. That's And we wonderful. both are dancing. Is that the connectivity? ఒక జస్ట్ కన్ఫర్మేషన్ అసలు మీకు వచ్చినంత డాన్స్ నాకు కూడా రాలేదు. మీరే సూపర్ గా కనెక్ట్ అయ్యారు. ఎక్సలెంట్, బ్యూటిఫుల్, అమేజింగ్. అది ఐ స్టార్టెడ్ రైటింగ్ ఇట్. నేను ఎక్కడ మర్చిపోయి మళ్ళీ ఎక్కడ మిస్ అవుతారని రాసి, దట్ ఈస్ ద బిగ్ రిజల్ట్. మీరు అసలు కనెక్ట్ అయ్యారని మీకు కనెక్ట్ అయిపోయింది. డాన్స్ కూడా చేస్తున్నారు. యువర్ చైల్డ్ ఈజ్ సో ఇంప్రెస్డ్. దాన్ని నెత్తి మీద చెత్త తీస్తే ఎవరు కూడా దాని మీద భారాన్ని తీస్తే, ఎవరైనా మనం మొయ్యలేకపోతుంటేనే ఎవరైనా పట్టుకోగానే నేను పట్టుకొస్తాను ఇటువంటి అని పోటర్ అడిగినా కూడా, అమ్మయ్య థ్యాంక్ యూ నాయన, నువ్వు వచ్చావు, ఇందాక నుంచి ఎదురు చూస్తున్నా అంటాం కదా. ద సేమ్ వే యువర్ చైల్డ్ ఈజ్ వెయిటింగ్. తాత ముత్తాతలు తీలా భారం మీరు తీయండి పిల్లలు. తీసారంటేనే ఇలా వస్తుంది. ఓకే, ఎవరి తల్లి సిహెచ్ అని చెప్పారు? ఏం రిజల్ట్ వచ్చింది చెప్పు. చెప్పు తల్లి. డబ్బులు ఎవరికి వచ్చినా చెప్పండి రా. అది కావాలి, మన క్లాస్ కి డబ్బులు కావాలి. అన్మ్యూట్ చేసుకోండి మ్యామ్. బటర్ఫ్లై వచ్చినా, సీతాకోక వచ్చినా ఏం సంబంధం లేదు. డబ్బులు, జాబ్స్ ఏమన్నా ఏమొచ్చినా. ఎస్ అండి లక్ష్మి గారు, లవ్ యూ సో మచ్. చెప్పండి.
చెప్పండి. మేడం నాకు చాలా ఇష్టం మేడం. నేను 2024 మేలో నేను ఉన్నాను మేడం. మిమ్మల్ని ముద్దు పెట్టుకుంటా అడిగింది కూడా నేనే మేడం. ఓ లుక్ ఎట్ దట్, సో స్వీట్. ప్లస్ ఇంకోటి ఏంటంటే మేడం గారు, నాకు మా మా బ్రదరు జాబ్ చేస్తూ కొంచెం అక్కడ వర్షాలు పడుతుంది సైట్ దగ్గర నుంచి లీవ్ తీసుకొని వచ్చారండి. ఓకే మా ఊర్లో ఉంటున్నాను. ఓకే. మనీకి డిస్పాచ్ చేసిన తర్వాత 1 lakh వచ్చింది. 1 lakh విస్పర్ చేస్తే వాళ్ళకి వచ్చి ఇది కావాలి మా క్లాస్ వాళ్ళకి. థ్యాంక్ యూ వెరీ మచ్ సిఎస్ లక్ష్మి గారు. నిజంగా మీకు బోల్డ్ బోల్డ్ కిస్లు ఈ టైంలో అందరికి కావాలి. అందరికి ఓర్పు కావాలి, అంటే రిజల్ట్ కావాలి, రిజల్ట్ కావాలి. ఇప్పుడు ఇందాక విస్పర్ చేసినప్పుడు ఏడుపు వచ్చినట్టుగా బిజినెస్ స్టార్ట్ చేసినట్టు విస్పర్ చేయగానే డబ్బులు, అసలు విస్పర్ చేయగానే డబ్బులు ఎలా వస్తాయంటే యూ డోంట్ నో. పిల్లలు చెయ్యాలని మూడు రాని వాళ్ళు ఉంటారు, డెఫినెట్గా ఉంటారు. కుదరట్లేదని మర్చిపోతాం కూడా అసలు రోజంతట్లో. సో అలా మర్చిపోవద్దు. సిహెచ్ లక్ష్మి గారికి అందరు కంగ్రాచులేషన్స్ చెప్పండి. నేను క్లాస్లోకి వెళ్తాను, ఇంకా మళ్ళీ నెక్స్ట్ క్లాస్ టైం అయిపోతుంది. మీకు 8 hours ఇచ్చాను పిల్లలు ఒక రోజు. Congratulations, Lakshmi. Congratulations. Congratulations.